హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా లంచ్ వచ్చేసి నేను ఏం చేస్తున్నానో ఈరోజు మీరే చెప్పాలి. సో ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేసాను, ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. అందులోని పోపులు అయితే వేసాను. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా అవి వేగిన తర్వాత అందులోని నేను కొంచెం పసుపు వేసాను. సో పసుపు ఎప్పుడైనా ఆయిల్లో వేస్తే కర్రీ మంచి కలర్ వస్తుంది. సో ఇంకా రెడ్ కలర్ కావాలి, ఏదైనా కర్రీ కావాలి అనుకున్న వాళ్ళు ఆయిల్లోనే కారం వేస్తే అది వేగి మనకి లాస్ట్లో కర్రీ మాత్రం రెడ్ కలర్లో వస్తుంది. సో నేనైతే ఇప్పుడు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను పసుపు వేగిన తర్వాత. సో ఇవన్నీ ఇలా కొంతసేపు వేగిన తర్వాత నేను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను. మీరు ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, ఎండు కొబ్బరిని పౌడర్ చేసుకుని వేసుకోవచ్చు, లేకపోతే పచ్చి కొబ్బరిని కొంచెం అలాగా దోరగా వేయించుకుని పౌడర్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ అలాగా పచ్చి కొబ్బరిని ముద్ద చేసి వేసేస్తున్నాను. సో కొంతసేపు ఇలా వేగిన తర్వాత ఒక 1-2 అవర్స్ నానబెట్టుకున్న శనగపప్పును కూడా మీరు అందులో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత కొంతసేపు వేగనివ్వండి. వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత కొంతసేపు వేగనివ్వండి. ఇలా కొంతసేపు వేగిన తర్వాత ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని కుక్కర్ అయితే మూత పెట్టేయండి. కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్లు అయితే రానివ్వండి. 5 విజిల్లు వచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా మనకి ఉడుకుతుంది. మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలి అంటే ముద్దగా కావాలంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి, లేకపోతే కొంచెం ఎక్కువ వేసుకోండి. సో పప్పులాగా ఉండాలి అంటే మీకు లూజ్గా ఉండాలంటే మీరు అలా వేసుకోవచ్చు. సో మంచిగా ఒక 5 విజిల్లు అయితే వచ్చిన తర్వాత సో టేస్ట్ చూద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో దీన్ని ఇలా పక్కన పెట్టేసి పక్కన ఒక చిన్న తడక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పాపడైతే వేయించుకుంటున్నాము. సో ఫైనల్గా ఇదే అయితే మా లంచ్ అండి. సో మీ లంచ్ ఏంటో షేర్ చేసుకోండి. సో దీనికి నేను చేసిన ఈరోజు మా లంచ్ పేరుతో మీరు కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో